ఈ రోజుల్లో చాలామందంటారండి, "దేవా నన్ను వాడుకో, నన్ను నీ సేవలోకి తీసుకో, నన్ను నీ పరిచర్యలోకి తీసుకో, దేవా నన్ను వాడుకో, వాడుకో, వాడుకో" అని చెప్పి పాటలు పాడుతా ఉంటారు. దేవుడిని అడుగుతా ఉంటారు. కాదండి, దేవుడు మిమ్మల్ని వాడుకోవడం అంటే ఏమనుకుంటున్నారు మీరసలు? నాకర్థం కాక అడుగుతాను. దేవుడు సేవ చేయడం, దేవుడిని వెంబడించడం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఇలా మత్తాయి సువార్తలో ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాము. మత్తయి 16, 24 వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలంట. అయితే మనం చిన్న కష్టం వస్తేనే ఏందిది కష్టాలేంది, ఇబ్బందులేంది అని అనుకుంటాము. అలాంటిది మనం సిలువెత్తుకొని దేవుడిని వెంబడిస్తామండి. ఆ! దేవుడిని దేవా నన్ను నీ సేవలో వాడుకో అన్నంత ఈజీ కాదు దేవుడు పరిచర్య చేయడం, దేవుడి సేవలో వాడబడతాం అంటే. దేవుడు మనల్ని ఎన్నుకోవాలంటే మనకి ఎన్నో పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు మనం నెగ్గేవారికి వలే ఉండాలి. మనం ఎంత కష్టమొచ్చినా కూడా, ఎలాంటి ఇబ్బందొచ్చినా గూడా, కొంతమంది మనల్ని చూసి దూషించినా కూడా, వాళ్ళు మన మొఖం మీద తుపుక్కున ఉమ్మూసినా గూడా, దాన్ని మనం ఇలా తుడుచుకొని వెళ్ళిపోయే వాళ్ళం మళ్ళే ఉండాలి. ఎప్పుడైతే మనము మన సిలువ ఎత్తుకొని దేవుడిని వెంబడిస్తామో, అప్పుడు ఆయన మనల్ని వాడుకుంటాడు. ఎలా? ఆయన మన పక్షాన ఆయన ప్రణాళిక నెరవేరుస్తాడు. అలా కాకుండా చిన్న కష్టం వచ్చినా, చిన్న ఇబ్బందొచ్చినా, ఏంది నేను ప్రార్థన చేసేది? ఏందిది? నేనెప్పుడు దేవుడి చర్చికెళ్ళినా, ఎప్పుడు ఆయన ప్రకారం ఆయన చెప్పిన విధంగా జీవించినా కూడా ఏంది నా జీవితం ఇలా ఉంటుంది? అని చెప్పి నీ మనసులో ఉంచుకొని పైకేమో దేవా నన్ను వాడుకో, నన్ను నీ పరిచర్యలోకి తీసుకో, నన్ను నీ నీ నన్ను నీ సేవకు తీసుకో అని చెప్పి అడిగితే దేవుడికి నీ పై మాటే కాదండి. నీ హృదయంలో ఉన్న మాట కూడా దేవుడికి తెలుసు. ఇప్పుడు దేవుడి యొక్క 12 మంది శిష్యులున్నారండి. 12 మంది శిష్యులు దేవుడి యొక్క సేవలో వాడబడ్డప్పుడు ఆళ్ళు ఎంతగానో నలగబడ్డారండి. యేసుప్రభుల వారు ఎలాగైతే ఆ మనుషుల చేత దూషింపబడి, నిందింపబడి ఆయన ఎలాగైతే సిలువ త్యాగం చేశారో, ఆయన్ని వెంబడించిన ఆ యొక్క శిష్యులు గూడా వాళ్ళ మరణాంతరం గూడా సాక్షాత్తులై నిలిచారండి. ఇప్పటికి కూడా మనం వాళ్ళ గురించి చదువుకుంటూ, చెప్పుకుంటూ ఉంటాము. అలాంటి జీవితం కావాలంటే మనం గూడా మన సిలువ మనం మోసేవారికి మళ్ళీ ఉండాలి. చిన్నదానికి, పెద్దదానికి కోప్పడి, ఇసుక్కొని, కసురుకొని అలా ఉంటే మనం దేవుడి సేవలో ఎలా చేస్తామండి? దేవుడి సేవను ఎలా చేస్తాము? దేవుడి పరిచర్యలో ఎలా వాడబడతాము? అంత తేలిక దేవుడు పరలోకం అంటే? అంత తేలిగ్గా ఉందా? చెప్పండి. ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడిని వెంబడించడం అంటే మాట కాదండి అది. ఒకసారి ఆ యొక్క సేవకులు ఎలాగైతే మరణించారో, వాళ్ళ మరణాన్ని మనం చదువుకున్నప్పుడు, వాళ్ళ సాక్ష్యాలు మనం తెలుసుకున్నప్పుడు, మన ఒంటి మీద ఎండుకలు ఇట్లా నిక్కబొడుస్తాయండి. అలాంటి జీవితం కలిగిన వారమే మనం కూడా ఉండాలని చెప్పి యేసుప్రభులు వారు ఆశిస్తున్నారు. మనం కూడా అలా ఉండాలి. మనం కూడా అలా ఉన్నప్పుడు అప్పుడు నువ్వెంతగానో దేవునిలో ఫలిస్తావు. మనం ఎంతగానో దేవునిలో ఎదుగుతాము. ఆయనలో వాడబడతాము. అనేకుల్ని రక్షింపగలుగుతాము. అనేకుల్ని దేవుడి తట్టు తిప్పగలుగుతామండి. అలా కాకుండా నేను ఇలాగే ఉంటా ప్రభువా. నేను ఎవరు ఏమన్నా నేను పడను. ఏ మాట అన్నా నాకు కోపం వచ్చేసిద్ది. నేను నీ సిలువ నా భుజం మీద యేసుకొని మోయడం కష్టం గానీ, ఇంకేదన్నా చెప్పు నీ మార్గంలో నేనొస్తానంటే అది సాధ్యం కాదండి. అది సాధ్యం కాదు. ఎప్పుడైతే నువ్వు రోషము దేవుడి విషయంలో రోషం కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆయన సేవలో వాడుకుంటారండి. ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాదు గానీ, పరలోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తే వారికి మళ్ళే ఉండాలి. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి నిందలైనా అది చావు దాకా మనల్ని తీసుకెళ్ళినా కూడా, మనం సంతోషంగా దాన్ని భరించే వారం వల్లే ఉండాలి. ఎందుకంటే, దేవుడు మన కొరకొచ్చారు. ఆయన మన మన ఆయన భూమి మీదకొచ్చి ఆయన ప్రాణం పెట్టపోతేనండి, మనకి పరలోకం లేదు. మనకి మనం చేసే తప్పులకి, మనం చేసే ఆ యొక్క పాపపు క్రియలకి మనం నరకానికి వెళ్ళిపోతామండి. అది దేవుడికి తెలుసు కాబట్టి ఆయనంతటికి ఆయన వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని విలువ పెట్టి కొన్నాడు. మనం కొనబడ్డప్పుడు మనం దేవుడిని
ఎరిగినప్పుడు ఆయన వెంబడించే వారికి మళ్ళీ ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మనం కూడా అందరము దేవుడి మార్గంలో నడిచి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారికి మళ్ళీ ఉండాలని, అనేకుల ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించి, అనేకులని రక్షణలోకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్.